శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 28 గురువారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన మార్చి 29. సమయం ఉదయం 12 గంటలకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 30 శనివారం కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఎస్ గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన మార్చి 31. సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 10వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము డ్యూట్రానమీ చాప్టర్ 30 వర్స్ 10లో 7th లైన్ అండర్లైన్ చేసుకోండి, 7వ లైన్ అండర్లైన్ చేసుకోండి. యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప వాగ్దానము ప్రభువారు మీకు బయలుపరుస్తూ ఉన్నారు. నేను చదువుతున్నాను, మళ్ళీ చెప్పిన నోట్ చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 10వ వచనంలో 7వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నాను, ఆ మాట దగ్గర నుంచి మీరు ఏదైనా పాయింట్ చేసుకోండి. యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. ఒక్కొక్కరి వైపు ఆయన మళ్ళుకుంటాడు అనమాట. ఎటు తిరిగితే వారిని బ్లెస్ చేసేస్తానే ఉంటుంటాడు. నా వైపు చూడవా, నా వంక చూడవా బాబు, ఎప్పుడు దీవిస్తావు, ఎప్పుడు నా బిడ్డ సెటిల్ అవుతాడు, నా భర్త ఎప్పుడు సెటిల్ అవుతాడు, నేను ఎప్పుడు సెటిల్ అవుతాను, నాకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు పిల్లలు పుడతారు, రకరకాలుగా నా సమస్యలన్నిటికీ ఎప్పుడు చెక్ పెట్టాలి. నువ్వు ఒక్కసారి చూడవా బాబు, నేను ఏడుస్తుంటే చూడట్లేదా, నేను ఇన్ని మాటలు పడుతుంటే నువ్వు నన్ను ఎందుకు చూడట్లేదు, నువ్వు చూస్తే నాకు ఇన్ని కష్టాలు ఉండవు, నా వైపు నువ్వు రావా అని అడుగుతున్నావు కదా. దేవుడి దినాన్ని నీ పితరుల యందు ఆనందించినట్లుగా నీ యందు ఆనందించటానికి ఎంత గొప్ప మాట చూడండి. నీ యందు ఆనందిస్తున్నాడు ఆయన ఫస్ట్. రెండవది, నిన్ను బ్లెస్ చేయటానికి నీ వైపు తిరుగుతూ ఉన్నాడు. నేను చదువుతున్నాను, ఆ మాట నాకు చాలా సంతోషంగా ఉంది. యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు, ఎస్,
మేలు లేదు, నాకు ఏ మేలు జరగలేదు, తేలు కుట్టినట్టే ఉంది కానీ మేలు జరిగినట్టు లేదని అనుకుంటున్నావేమో. అన్ని కష్టాలే, బాధలే, అమ్మ నా వల్ల కాదు ఈ కష్టాలు అని అనుకుంటున్నావా? దేవుడు నీకు మేలు చేయుచున్నాడు. నీకు మేలు చేయటానికి ఆయన ఆనందిస్తున్నాడు. ఆయన ఆనందిస్తూ నీకు మేలు చేయటానికి సిద్ధపడిన యేసయ్య నీ వైపు తిరుగుతున్నాడు. నీ వ్యాపారం వైపు మళ్ళుకుంటున్నాడైనా, నీ చేతుల కష్టార్జితాన్ని దీవించటానికి నీ వైపు తిరుగుతున్నాడైనా, నువ్వు చేయు ప్రయత్నము సఫలము చేయటానికి కేవలం నీ మీద ఫోకస్ చేస్తున్నాడు పరలోకము నుండి. అంతగా యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే మామూలుగా ఉండదు. అది యేసు ప్రేమ అద్భుతమైనది. ఆయన చూసి బ్లెస్ చేస్తున్నాడు అన్నమాట. ఇంకేం కావాలి? ఇల్లు కావాలా? పిల్లల? వ్యాపారమా? బ్రతుకు తెరువు సరిలేదా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? అప్పులు ఉన్నాయా? అన్యాయం జరుగుతుందా? ఇవన్నీ చూసి క్రమక్రమముగా దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి నీ వైపు మళ్ళుకున్నారు. ఇక మీదట నీ ఇల్లు ఏదేను వనముగా ఉండబోతూ ఉంది. ఇక నీ ఇల్లు గెచ్చమనే తోటగా ఉండబోతుంది. నీ ఇల్లు ఆశీర్వాదకరమైన ద్రాక్షవల్లిగా ఉండబోతా ఉంది. భయపడిన అవసరం లేదు. ఆయన నీ వైపు తిరిగాడు. ఇక నువ్వు చేయు ప్రతి పనిలో జయము చూస్తావు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఇంతవరకు మన ప్రార్థనా శక్తిలో దేవుడు 5,000 మందికి పైగా గర్భఫలాలు దేవుడిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మనం ప్రభుని స్తుతిద్దాం. ఎంత గొప్ప సాక్ష్యాలంటే, గుంటూరులో 2 కవల పిల్లలని దేవుడు అనుగ్రహించాడు. వారు తీసుకొచ్చి గొప్ప సాక్ష్యం చెప్పారు. పిల్లలు లేరని మేము వచ్చాము, మేము ఎన్నో ప్రయత్నాలు చేసాము, కానీ చూడండి వాళ్ళిద్దరు బోడిగుండులు 2 ఉన్నాయా. దేవుడు ఆశ్చర్యకరంగా 2 కవల పిల్లలు ఇచ్చాడు. ఆ పిల్లలను బట్టి మనం దేవుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. తన పేరు చిన్నమ్మాయి, కూరగల్లు అనే గ్రామం, గుంటూరు జిల్లా నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 3 సంవత్సరాలు అయింది. తనకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండి IUI ట్రీట్మెంట్ చేయించుకుంటే నీకు పిల్లలు పుడతారు అని డాక్టర్స్ చెప్పడం జరిగినప్పుడు తను ట్రీట్మెంట్ చేయించుకోకుండానే 1 సంవత్సరం అలా ఎదురు చూసింది. అయినప్పటికీ పిల్లలు పుట్టకపోయేసరికి తన ఆడపడుచు వాళ్ళ అక్క ఇలాగా బండ్లమూడి గార్డెన్స్లో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. ఇసాకాయి గారు వస్తున్నారు, ఆయనతో ప్రార్థన చేయించుకుంటే దేవుడు గర్భఫలాన్ని ఇస్తున్నారని చెప్పి తనని అక్కడ తైలాభిషేకానికి తీసుకురావడం జరిగింది. అక్కడికి వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి ఫలం ఇచ్చి నీకు దేవుడు గర్భఫలాన్ని ఇస్తారని ప్రార్థన చేసి పంపించారు. తను అలా 7 నెలలు రావాలని ప్రార్థనలో తైలాభిషేకానికి వస్తూ ఉండగా 6వ నెలలోనే దేవుడు తన పట్ల కృప చూపించి ఎటువంటి ట్రీట్మెంట్ ఏమీ చేయించుకోకుండానే గర్భఫలాన్ని ఇచ్చారు. 2 బాబులు, కవల పిల్లల్ని దేవుడు వారికి అనుగ్రహించారు. ఏలియా, ఎలీషా అని దైవజనులు నామకరణం చేయడం జరిగింది. దేవుడు వీరి జీవితాల్లో చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి ఏ పిల్లలు కావాలని అడిగితే ఆ పిల్లలు పుడతా ఉన్నారు. తొందరలో తెలుస్తుంది. ప్రార్థనా శక్తి అనేది యేసు ప్రభు స్థాపించిన పరిచర్య అని లోకమంతా తెలవబోతూ ఉంది. ఎందుకంటే యేసు ప్రభు వారు ఇక్కడ నిలిచి ఉన్నారు. ఆమేన్. ఈ తైలాభిషేకం ద్వారా ఏం జరుగుతుందంటే, మనుషుల మీద ఏలుబడి చేస్తున్న పాపము నాశనం అయిపోతూ ఉందమ్మా. ఆమేన్. ఎట్లాంటిదంటే తైలాభిషేకం అనేది క్యాన్సర్ వచ్చిన వారికి ఆ క్యాన్సర్ కణాలను చంపడానికి కీమో పెడతాడు. ఏం పెడతాడు? అది క్యాన్సర్ కణాలని చంపేస్తుంది అన్నమాట. అప్పుడు వారు బాగుపడతారు. ఈ తైలాభిషేక ద్వారా, ప్రార్థన ద్వారా ప్రజల మీద ఏలుబడి చేస్తున్న దరిద్రత అంతం అయిపోతుంది. ప్రతి ఇల్లు నీతి గృహముగా వర్ధిల్లుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు మీ అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను అంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి వరము, దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క అభిషేకము మీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. పౌల్లాగా ఉందన్నమాట నా పని. పరిశుద్ధ పౌలు అన్నాడు,
నాకు కొంచెం నీరసంగా ఉంటుంది, కొంచెం కాళ్ళు ఇబ్బంది ఉంటుంది, ఈ ముళ్ళు నాకు తీసేయి బాబు, నేను ఇంకా బోల్ సేవ చేస్తానంటే పౌలుని అన్నాడు దేవుడు, యేసు ప్రభువారు, నా కృప నీకు చాలును అన్నాడు, అంతే. కానీ నేను నిన్ను ఇప్పుడే ఈ సమయంలోనే ఈ శోధన తొలగిస్తున్నాను అనలేదు, తర్వాత తీస్తున్నాను అనలేదు, నా కృప నీకు చాలు అన్నాడు. ఇంకా పౌలుకి అలాగానే అన్నాడు, మనకు అది కూడా అనలేదు. ఏమన్నాడంటే సీరియస్గా చూస్తా కూర్చున్నాడు, అంతే. నీవే చేతులుంచి ప్రార్థన చేయని దేవుడు చెప్పినందుకు నేను చేస్తున్నాను, ఎంతవరకు ఇది ఇలా జరిగిస్తాడో అంతవరకు నేను మీ మీద చేతులుంచి నూనెతో ప్రార్థన చేస్తాను. చేతులుంచుట ద్వారా యాకోబు రాసిన పత్రిక 5:14 ప్రకారం మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, అతడు ప్రభు నామమున నూనె రాసి, ఏమన్నాడు అందరు చెప్పండి, నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచును. ఆమెన్. మరి పిల్లల సాక్ష్యాలు ఎందుకు చెప్తున్నారు, మరి కనవ ఎందుకు చెప్పట్లేదని అనుకోవచ్చు. ఎందరో రోగులు బాగుపడుతూ ఉన్నారు, ఎందరో కన్నీరు దేవుడు తుడుస్తూ ఉన్నాడు. ఫైనాన్షియల్గా ఈ సంవత్సరం మీరందరూ బాగుపడతారని దేవుడు ఇచ్చిన మనకు వాగ్దానము. మీరందరూ ఎక్కువగా ప్రార్థన చేయండి. ఆర్థికంగా మీ సమస్యలను దేవుడు తొలగిస్తున్నాడు. మీరందరూ గొప్ప సాక్ష్యాలు చెప్పబోతున్నారు. మీరందరూ బాగుపడి మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆరాధన సంఘాలకు వెళ్ళండి, సంఘాల్లో సాక్ష్యాలు చెప్పండి, అనేక మందిని సంఘాలకి దేవుని వైపు నడిపించండి. దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. మనమందరము ఆశీర్వాదకరమైన సాక్ష్యాలతో లోకమంతటా సువార్త ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. గుంటూరులో ఒక బిడ్డను తీసుకొచ్చింది ఆమె. తీసుకొస్తే ఆ పిల్ల హార్ట్లో హోల్ ఉంది, కష్టమని తెలియపరిచారు డాక్టర్లు. ప్రార్థన చేసాం. గుండెలో రంధ్రం ఉంటే అది ప్రార్థన ద్వారా దేవుడు బాగు చేశాడు. ఆమేన్. గుండెలో ఉన్న రంధ్రం ఎవరు బాగు చేస్తారు? అది పరిశుద్ధాత్మ శక్తి అక్కడికి వెళ్ళి కార్యం జరిగిస్తుంది అనమాట. ఆ బిడ్డను తీసుకొచ్చారు. ఆ సాక్ష్యాన్ని డైరెక్ట్గా మనం విందాం. మా ఊరు మాచల్ దగ్గర ఖమ్మంపాడు. అక్కడ వాళ్ళందరూ విశాఖన్నయ్య దగ్గరికి వెళ్తే ఏం కాదు అని చెప్పారని వచ్చి బండ్లమూడి గార్డెన్స్కి వెళ్ళాము. మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి హోల్ ఉందని చెప్పారు. పెద్దయినాక తగ్గిపోయిద్దమ్మా అని ఏం కాదన్నారు. చాలా ఎంతో బాధపడ్డాము మేము. 2 నెలల క్రితం వెళ్తే గదు మూసుకుపోయిందమ్మా అని చెప్పారు. అదిగా ఇంకోటి కూడా ఉందని చెప్పాలకనే మేము ఎంతో బాధపడ్డాము. అన్నయ్య ప్రార్థన చేశాడు, ఏం కాదని ధైర్యం చెప్పి ఏం లేదని రిపోర్ట్లో వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించగా. మన ప్రార్థన ఏం చేస్తుంటే ప్రార్థనా శక్తి ఆ గుండెలో ఉన్నటువంటి హోల్ని చూడండి, ఆత్మ కార్యము పరిశుద్ధాత్ముడే ఆ హార్ట్లోకి వెళ్ళి ఆ హోల్ని కవర్ చేశాడు. దేవుడు నా బిడ్డని బాగు చేశాడని ఆమె వచ్చి దేవుని గనపరిచింది. ఆమెన్. ఏ గొడ్డి సమస్య అయినా, ఎంత పెద్ద రోగమైనా, అది ఎంత పెద్ద పోరాటమైనా యేసు ఆత్మ కార్యము ద్వారా నీకు దేవుడు విజయము కలగజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, మనము ఓడిపోము. ఎప్పుడు కూడా ఓడిపోతామా? నీవు ఓడిపోవు అని చెప్పమని దేవుని ఆత్మ చెప్తా ఉంది. ఓటమి అనేది నీవు చూడవు. గొప్ప విజయవంతమైన సాక్ష్యము దేవుడు నీ నోట అనుగ్రహించునుగాక. హల్లెలూయా. కాచు కరముల్ ఉండు నాకు, కాపాడు కృపలతోనో. ఎలాంటి కరములు ఉన్నాయనికి? ఎలాగున్నాయి? కాచు కరములు. ఆమెన్. పర్వతములను చలించుటకు. దేన్ని చలించడానికి? అందరు చెప్పండి. పెద్ద పెద్ద శోధనలను, పెద్ద పెద్ద ఇబ్బందులను, కష్టాలని, వ్యాధి బాధలలో, శోధనలో మనం కృంగదీయబడుతూ ఉన్నప్పుడు దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని శోధనలో
హల్లెలూయా అని పాట పాడాలి మనం, అంతే. మన నోట ఏమని రావాలి? హల్లెలూయా అని పాట రావాలి. ఆమేన్. మీ నోటి నుండి ఇంట్లో ఎంతమంది దినమునకు హల్లెలూయా అని మినిమం 7 మార్లు ఎవరు చెప్తున్నారు? చేయి పైకెత్తండి. ఇంటిలో హల్లెలూయా అని మీ నోటప్పుడు వచ్చిందా? కొన్ని చేతులు లేచినాయి. కనీసం 3 మార్లు 3 సమయాలైనా నీ నోటి నుండి హల్లెలూయా అని 3 సార్లు అయినా ఇంట్లో కేకలేసేవా? కనీసం ఒక్కసారి. ఉదయాన్నే లేచి మీరు ఏమనాలనుకుంటున్నారు? మీరు ఏమనాలి? నీకు పరిస్థితి ఎట్లున్నా కానీ ఇంకా బాగుంటే దిగ్గున లేచి హల్లెలూయా అనాలి. ఆమేన్. మన ఇంట్లో ఎక్కడైనా సైతాను వచ్చే అవకాశాలు ఉంటే దాని చెవులు గల్లుమని పోతాయి అన్నమాట. అమ్మ బాబోయ్, ఇక్కడ హల్లెలూయా ఉన్నాడు, హల్లెలూయా నామస్మరణ చేస్తున్నారు వీళ్ళు. ఆమేన్. మీరు ఎక్కడైనా దెయ్యం పోవాలంటే, సైతాను పోవాలంటే ఏమనాలి? మీరు ఏమని పాడాలి? గట్టిగా చెప్పాలి. నోరు తెరిచి చెప్పండి హల్లెలూయా అని. ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాడి పాడి అడ్డంకులను దాటి వెళ్ళేదన్. నాతో పాడండి, మరలా పాడండి. హల్లెలూయా. పాడి పాడి అడ్డంకులను దాటి వెళ్ళేదన్. నమ్మేదన్ యేసుని నమ్మే. పాడేదన్ యేసుకై పాడేదన్ యేసుకై. పర్వతములను చలించుటకును ప్రభువు నాదో కరము పాటే. పాడదాం. పర్వతములను చలించు ప్రభువు నాదో కరము పాటే. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎంతమంది ఐవీఎఫ్ చేయించుకున్నారు? ఐవీఎఫ్ చేయించుకున్నా కూడా నిలబడకపోవటం, అది విజయం కాకపోవటం, మళ్ళీ ఏడుస్తూ తైలాభిషేక ప్రార్థనకు వచ్చి రావటం. మనం ఏం చేస్తున్నామంటే వాక్యమును బట్టి నూనె రాసి ప్రార్థన చేసి దీవెన ప్రకటిస్తున్నాం. పరమ తండ్రి గొప్ప కార్యము జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అనేక మంది పిల్లల్ని ఇస్తున్నాడు. అందుకని నేను ఏమంటానంటే, మీరందరూ అడగండి మీకు ఏం కావాలో. ఇల్లు కావాలంటే ఇల్లు. మీరు ఎవరిని అడగాలి? మన పరమ తండ్రినే మనం అడుగుతాం. మనకి ఇంట్లో ఏదైనా అవసరమైనప్పుడు మన తండ్రిని, నాన్నని మనం ఎలాగ అడుగుతామో, డాడ్ నాకు ఇది కావాలి, అమ్మ ఇది నాకు కావాలి. ఎవరిని అడగాలి ఇప్పుడు మనం? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కనుక మీరు అడగండి. ప్రజలారా, ఈ దినము మీకు ఏం కావాలో అడిగిపోండి, అంతే. మీరు అడిగి ఉంటే సరిపోతుంది. కరెక్ట్ అడ్రస్కి అది వచ్చేస్తుంది. ఆమేన్. అది వ్యాపారంలోకి వస్తుంది, అది ఇంటి మీదకి వస్తుంది, పొలం మీదకి వస్తుంది, దీవెన మన మీదకి వచ్చి ప్రాప్తిస్తుంది. భయపడకండి. మీరు గొప్ప వాళ్ళు అయ్యే సమయంలో ఉన్నారు. మీరందరూ కూడా చనిపోవాలని అనుకోకండి, ఇది జరగలేదు అది జరగలేదు అనుకోకండి. దేవుని యందు విశ్వాసముతో మీరు కార్యములు జరిగిస్తారు. ఆమేన్. వైజాగ్లో 12 సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చింది. మొన్న 26 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. మీరు ఒకటే చెప్పండి, పిల్లలు లేని అందరికీ చెప్పేసేయండి. ఏమని? మీకు పిల్లలు కావాలంటే ప్రార్థనా శక్తికి వచ్చి తీసుకెళ్ళిపోండి అనంటే. ఎవరో పిల్లల్ని కాదు, ఇక్కడికి వచ్చి ఏది కావాలని నువ్వు అడుగుతావో యేసయ్య నీకు అది ఇస్తాడు, అది పట్టుకుని వెళ్ళిపోతావు, అంతే. ఆమేన్. మీరందరూ తైలాభిషేకానికి వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పవిత్ర భావంతో రండి. మీకు ఏం కావాలో అడుగుతూ రండి. అది 100% జరిగి తీరుతుంది, అంతే. ఆమేన్. ఇలాగే అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి కనుకనే మన ప్రార్థనా శక్తి పరిచర్యకి లక్షలాది మంది ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. తొందరలోనే భారతదేశం అంతా చుట్టేస్తూ ఉంది ఇది. ఆమేన్.
అన్ని రాష్ట్రాల్లో కూడా తైలాభిషేకం రాబోతూ ఉంది, అన్ని దేశాల్లో తైలాభిషేకం రాబోతూ ఉంది. మీరు అనుకోవచ్చు, అన్నీ ఎలా తిరుగుతారండి పాస్టర్ గారు, మా ఒంగోలు మానేస్తారేమో అని. నాలాగే అన్ని ప్రాంతాల్లో దేవుడు తనకిష్టమైన సేవకులను లేవనెత్తుకుంటూ ఉంటాడు. ఇది ఒకరి ద్వారా జరిగే సేవ కాదు, ఇది ఒక్క మనుషుడు చేసేది కాదు. ఆ సమయానికి ఎంతమంది పనివారు అవసరమో అంతమంది సేవకులను దేవుడు ఎన్నుకోబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ సాక్ష్యం విందాం. నేను నా భార్య లాస్ట్ మంత్ ప్రార్థన శక్తికి వచ్చామండి. మాకు 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోవడం వల్ల మేము చాలా హాస్పిటల్కి తిరిగాము, చాలా వరకు ఎక్కడెక్కడో చూపించామండి. మీరు ఇంకా ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలి, ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది, ఇక మీదట మళ్ళీ మెడిసిన్స్ అవి వాడి ఇంకొక 2-3-5 years వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఐవీఎఫ్కి వెళ్ళమన్నారు. సో ఐవీఎఫ్ అన్నది 3-5 lakhs దాకా కూడుకుంటుందని చెప్పి ఆలోచించి ఏం చేద్దామని చెప్పి బాధపడుతూ ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాం. అప్పుడు ఇక్కడ అయ్యగారికి చేత ప్రార్థన చేయించుకుంటే పిల్లలు కలుగుతారని, అలాగే చాలామందికి కలిగారని మేము విని వచ్చామండి. వచ్చి నిజంగానే అయ్యగారితో చెప్పడం జరిగింది. చెప్తే, అమ్మ నువ్వు ఏడవకు, నీకేం కావాలో కోరుకో చెప్పరా నాన్న అంటే, 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, పాప బాబు కావాలని అనగానే, సరే జరుగుతుందమ్మా పో వెళ్ళు అని అన్నారండి. అనగానే ఇంకా యాపిల్ పండు ఇచ్చారు, అది తీసుకొని వెళ్ళాము. వెళ్ళి ప్రార్థన చేసుకొని మా మిస్సెస్ నేను ఇద్దరం తిన్నామండి. ఆ రోజు నుంచి 10 రోజులు అయ్యింది, అంటే డేట్ అయ్యి ఇంకా 10 రోజులు గడిచింది కదా, ఒకసారి చెక్ చేసుకుందాం అని చెప్పి వెళ్ళాము. వెళ్తే అద్భుతంగా డాక్టర్ ఏమన్నారంటే, అమ్మ నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా అని అనగానే మాకు ఆశ్చర్యం వేసిందండి. 12 సంవత్సరాల వరకు మాకు అసలు పిల్లలు లేరు. 12 సంవత్సరాలకి ఎన్నో హాస్పిటల్ తిరిగాము, టాబ్లెట్లు ఎన్నో మందులు వాడాము. చివరికి ఆ పిల్లకి గర్భంలోని బబుల్స్ ఉన్నాయని చెప్పి ల్యాప్స్కోప్ ఆపరేషన్ చేశారండి. ఆ ల్యాప్స్కోప్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఒక 6 నెలలు సంవత్సరం చూసాం. అలాగే ఇప్పుడు ల్యాప్స్కోప్ ఆపరేషన్ అయ్యి ఒక 5 years అయిపోయింది. దాని ముందు మాకు 7 years, మొత్తం 12 years అయిందండి మ్యారేజ్ అయ్యి. సో చివరిగా ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో, ఈ ప్రార్థన తర్వాత మేము ఇంటికి వెళ్ళిన 10 రోజుల్లోని మాకు కార్యం అనేది జరిగింది. ఇప్పుడు 2వ నెల మేము చాలా సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాము. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో విశ్వాసముతో మనం ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. చాలామంది జీవితాలు ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ నెలలో మీ కుటుంబాల్లో నూతన చిగురు దేవుడు అనుగ్రహించును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి, ఒకవేళ దేవునికి విరోధమైన పాపం చేస్తున్నావేమో, ఇక నేను పాపము చేయను, పరిశుద్ధంగా ఉంటాను, నాకు శాంతి లేదు, శాంతి లేక చనిపోవాలని అనుకుంటున్నావు కదా, చనిపోయే అంత పని కంటే దేవుని ఎదుట నీ పాపము ఒప్పుకోవటం ఎంత సులువది. నువ్వు ఒప్పుకున్న మరుక్షణమే మనసుకు నెమ్మది, శాంతి దేవుడు నీకు ఇస్తాడు. కృపని ఆవరిస్తుంది. ప్రభువా, నేను నీకు విరోధంగా ఏదైనా చేసుంటే క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి, నా జీవితంలో ఒక జవాబు దయచే బాబు, నన్ను ఒక గమ్యానికి చేర్చు బాబు. ప్రార్థన చేద్దామా? అందరూ ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, తలలు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. ఇంతవరకు ఒకలా బ్రతికాను కానీ ఇక అలా బ్రతకనయ్యా. దైవజనుడు బోధించినట్టుగా నేను నీతో స్నేహం చేస్తాను, నువ్వు కావాలి, నాకు ఒక సమయం ఇచ్చేవా? నేను ఈ క్షణమే మార్పు చెందుతున్నాను, నేను నీ వైపు చూస్తాను, నీతో స్నేహం చేస్తాను, నా పాపాన్ని క్షమించు. అన్నీ తెలుసుండి కూడా నేను తప్పిపోతున్నానేమో, నీకు దూరం అయిపోతున్నాను. ఏ రోజు నాకు శాంతి లేదంటే ఏంటి అనుకున్నాను, నేనేం తప్పు చేస్తున్నాను, ఏంటి మా ఇంటి మీద ఈ పాపము, ఏంటి ఈ శాపము, ఏది చేసినా వర్ధిల్లలేకపోతున్నావు. ఇది 1 రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్నాను. నేను కొన్ని సంవత్సరాల నుండి ఈ బాధ అనుభవిస్తున్నాను. ఈ బ్రతుకు మీద విరక్తి కలిగిందని అనుకున్నా తప్ప నేను మార్పు చెందలేదని అనుకున్నావా?
నువ్వు ఏ కోరికతో వచ్చావో ఆ కోరిక దేవుడు నెరవేరుస్తాడు. నా పాపాలు క్షమించవా, నన్ను పరిశుద్ధపరచవా, నన్ను నీ బిడ్డగా స్వీకరించవా యేసయ్యా, నన్ను నీకిష్టమైన బిడ్డగా స్వీకరించవా, నీ చేతిలో పాత్రగా నన్ను చేయవా. ఇక నా చిత్త ప్రకారం కాదు, ఏది ఎలాగున్నా కానీ నీ చిత్తానికి నేను లోబడతాను, నీ సాక్షిగా నేను ఉంటానని మీరు ఎక్కడున్నారు అక్కడే నిలబడి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. దేవుని ఆత్మ నిన్ను దృష్టించింది, అందుకనే నీకు ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాడు. ఒక బలమైన ద్వారము నీ పట్ల దేవుడు తెరుస్తూ ఉన్నాడు. బలమైన ఆశీర్వాద డోర్ ఓపెన్ అవ్వబోతా ఉంది. కృపావరించి అంచెలంచెలుగా సాక్షిగా ఉండబోతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా.